టుడే వ్లాగ్ ఏంటంటే ఏంటిదిరా దాన్ని ఏమంటారు ముంజకాయలకు కొత్తున్నాం ఫ్రెండ్స్. అవి దొరుకుతాయో దొరకవు కూడా తెలియదు కానీ పోతున్నాం. అవి దొరుకుతాయో దొరకవు కూడా తెలియదు. మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాం. అసలు ఫుల్ ఎండ కొడుతుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే మేము వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినాం. తీసుకోపోదాం అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టినాం. మాకు కొంచెం హడావిడి ఎక్కువై దాన్ని మర్చిపోయి వస్తాను. ఎండనైతే ఫుల్ కొడతాను. అసలు ఇంత ఎండలు అవి తెచ్చుకోవడం అంత అవసరమా అంటే అవసరమే అనిపించింది. ఎందుకంటే సీజన్ ఉన్నప్పుడే తినాలి. సిటీలో అయితే ఇవి దొరకడం కొంచెం కష్టమే, చాలా కాస్ట్ ఎక్కువ వీటికి. అందుకే పోతున్నాం. ఆ ప్లేస్ అయితే ఇంటి దగ్గర నుంచి 5 minutes లో పోవచ్చు. కానీ కొంచెం ఎండలు కాబట్టి నడవాలనిపించట్లేదు. అప్పుడప్పుడు స్ట్రగులింగ్ ఏంటిదిరా అంటే ఎండలో నడవడం అనే చెప్పొచ్చు. అసలు ఎంత చిరాకు పుట్టిద్దంటే ఘోరం. అసలు నడవాలనిపించట్లేదు. ఇదైతే మా విలేజ్. ఇదైతే వర్షాకాలంలో బాగుంటది. అంటే అటు ఇటు పొలాలు ఉండి మధ్యలో రోడ్డు ఉండేసరికి ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంటది. నాకైతే మస్తు ఇష్టం. నా ఫేవరెట్ ఈ ప్లేసెస్ అన్ని. నేను లేట్ గా నడుస్తున్నా అనేసి వీళ్ళు నా కోసం ఆగిరు. ఇంకా మేము అలా అలా ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా పోయేసరికి ఏమంతా అనిపించలేదు. ఫైనల్ గా ఆ ప్లేస్ అయితే వచ్చింది. ఇక మేమైతే ఫైనల్ గా చెట్టు దగ్గరకు వచ్చేసినాం. గీత అయితే ఎండ కట్టుకోలేక స్కార్ఫ్ కట్టుకుంది. అసలు ఎండ ఘోరంగా కొడుతుంది, అందుకే ఇక స్కార్ఫ్ కట్టుకుంది. అక్కడ మేము వెళ్ళక ముందే విష్ణు ఇంకా నాగేష్ ఏమో ముందే అక్కడ నిల్చున్నారు. మేమైతే కష్టపడి అంత దూరం నుంచి ఈడికి వచ్చినాం. తీరా చూస్తే ఈడనేమో ఈ చెట్టు కింద అమ్మవారిని పెట్టేసారు. ఇక ముందున్న చెట్టుకు ఉన్నాయి కాయలు ఉన్నాయి కానీ అవి కొంచెం ముదిరిపోయినట్టున్నాయి. అయితే విష్ణు ఆ చెట్టు కింద ఆల్రెడీ కోసి పడేసిన కాయలనేమో చూస్తాండు ఎట్లున్నాయి అనేసి. అయితే లాస్ట్ కి ఇక నాగేశాన్ని ఎక్కమని చెప్పినాం చెట్టు పైకి. ఇక అంటే బాగుంటే తిందాం, లేదంటే లైట్ వెళ్దాం ఇంటికి అనేసి అనుకున్నాం. ఇక నాగేశ్వర అయితే చెట్టు ఎక్కడం స్టార్ట్ చేసిండు. పాపం ప్రతిసారి వాన్నే బలి ఇస్తాను మేమైతే ఘోరంగా. ఎక్కనంటే ప్రతిసారి ఇక బ్లాక్ మెయిల్ చేద్దాం అన్నమాట. రాకపోతే మీతో మాట్లాడడం అట్లా ఇట్లా చెప్పి అని తీసుకొద్దాం. అయినా కూడా వాడు ప్రతిసారి ఇంతే, మేమేం చెప్పినా కాదన్నాడు. వాడైతే ఈ మధ్యలో మొత్తం కూతైపోతుడు. ఏ చెట్లు ఎక్కడం అవి ఇవే చేస్తాడు వాడైతే మొత్తం. లాస్ట్ కి అయితే వాడు చెట్టు ఎక్కిండు. నాకైతే కొంచెం భయమైంది. ఇదైతే మా ఊరు బ్రిడ్జ్. బాగుంటది ప్లేస్ అసలు వర్షాకాలంలో, ఇప్పుడు కాదు. విష్ణు అయితే నాగేశ్వర తెంపేసిన కాయల్ని టెస్ట్ చేస్తాడు. అంటే ముదిరిపోయి ఉన్నాయా లేతగా ఉన్నాయా, అంటే ముదిరితే తినలేం కదా అనేసి విష్ణు చూస్తాడు. ఇక నేను కూడా ఒకటి తీసుకొని ట్రై చేస్తాను, అంటే ఎట్లుంది ముద్రిందా బాగుందా అనేసి చూస్తానా. ఏమో నాగేశ్వరుడు పైనుంచి చేసిన కాయల్ని చూస్తాడు, అంటే బాగున్నాయా లేదా అనేసి. తింటాడు కూడా బాగుంటే. ఇయ్యమంటే అస్సలు ఇత్తలేడు అప్పటి నుంచి. ఏమంటే నేను ఇయ్యను పో అని అంటాను. నాకు మాత్రం మొత్తం ముదిరినే తీసుకొచ్చి ఇస్తాడు. అరే ఒక్కటి ఇయ్యనరా అంటే ఒక్కడు కూడా ఇవ్వట్లేడు. అప్పటి నుంచి చూస్తానా. వాళ్ళే తింటారు. అసలు నా పనిలో నేనుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఒకటి తీసుకొచ్చింది కానీ అది కూడా ముదిరిపోయింది. అమ్ములైతే విష్ణుకి అసిస్టెంట్ అయిపోయింది. కిందున్న కాయలన్నీ తీసుకొచ్చి అన్నయ్య ఇది కొట్టివా, ఇది చూడవా, ఇది బాగుందా లేదా అని చూడమంటాను. నా చేతిలో ఒక్కడు పెట్టిరు, అది కూడా ముదిరిపోయింది ఇచ్చిర్రు. అప్పటి నుంచి విష్ణు కడ్డీ ఇస్తాను చూడండి, అది నా కోసమే అని చెప్పాడు. లాస్ట్ యూత్ ఆయననే తిన్నాడు. పాపం పైన ఉన్న నాగేష్ అని తిప్పలైతే ఎవరు పట్టించుకుంటలే. కింద మా పని మేము చేసుకుంటాను. పాపం వాడు కష్టపడి తింటానే మేమేమో తిని పెడతాను. పైన ఉన్న వాడి కంటే కింద ఉన్న మాకే ఎక్కువ కష్టం అవుతుంది. అసలు వాడేమో తిడుతాండు. అసలు
పాపం వాడు పైన కష్టపడతా అంటే మేమేమో ఇక్కడ కింద ఉండి తిని కష్టపడతాను వాడికంటే ఎక్కువ. గీతనైతే అప్పటి నుంచి తింటూనే ఉంది, ఇయ్యమంటే అస్సలు ఇవ్వట్లేదు నాకు. ఇక విష్ణు మాత్రం ఆ లేత ఉన్న వాటిని కొయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. అసలు అప్పటి నుంచి కోసానే ఉన్నాడు, టెస్ట్ చేస్తాడు మాకు ఇయడానికి. ఈ అమ్ములేమో కింది పోయి వెతుకుతాంది, ఇంకా అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా కాయలు, అవి తీసుకొద్దాం అనేసి. ఇక గీతకు తీసి ఇచ్చిండు, వాళ్ళిద్దరు తింటారు. బాగుంది, అది కొంచెం లేత ఉంది, అందుకే ఇక వాళ్ళు తింటారు. ఇక నాగేశాడు ఎట్లా పైన ఉన్నాయని ముద్రిపోయినా అనేసి దిగిండు కిందకి. ఇక నాకైతే లాస్ట్ కి నాగేశ్వర్ దిగిన తర్వాత ఒక కాయ తీసుకొచ్చి ఇచ్చిండు, అదైతే బాగుంది టేస్ట్. అంటే కొంచెం లేత ఉండేసరికి వాటర్ ఉన్నాయి దాంట్లో. విష్ణు అయితే స్టార్టింగ్ నుంచి ఒక్కటే పనిగా పెట్టుకున్నాడు. అండ్ తెంపడం తినడం అయిపోయినాక వీళ్ళైతే చూడండి అసలు ఇట్లా చేస్తారు. అండ్ ఫైనలీ ఇది మా ముంజకాయల బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి.